ఫ్రెండ్స్, జనరేటివ్ ఏఐ 4th క్లాస్లో ప్రాంప్ట్ తెలుగులో చాలా మెథడ్స్లో ఈజీగా ఇవ్వచ్చు. వాటి గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఈ కోర్స్ని ఫస్ట్ నుండి క్లాసెస్ వైజ్గా చూడాలంటే పైన కార్ట్లో మరియు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. చాట్‌జీపీటీ లేదా జెమినైకి ప్రాంప్ట్ ఇంగ్లీష్లోని ఇవ్వాలి అని అనుకుంటున్నారా? అది నిజం కాదు. తెలుగు, హిందీ, తమిళ్ మీకు కంఫర్ట్ ఉన్న ఏ భాషలో అయినా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఏఐ అర్థం చేసుకుంటుంది. అంతేకాదు, మీరు మీ ఫ్రెండ్తో ఎలా మాట్లాడతారో అదే సింపుల్ స్టైల్లో కూడా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఒకవేళ మీకు తెలుగు టైప్ చేయడం కూడా రాకపోతే అది సమస్య కాదు, వాయిస్ ద్వారా మాట్లాడి కూడా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ప్రాంప్ట్ ఇవ్వడానికి ఇంకా చాలా పవర్ఫుల్ మెథడ్స్ ఉన్నాయి. అవన్నీ ఈ క్లాస్లో స్టెప్ బై స్టెప్గా నేర్చుకుంటారు. కాబట్టి ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో పూర్తయ్యేసరికి అరే, ఏఐకి ప్రాంప్ట్ ఇవ్వడం ఇంత ఈజీనా అని మీరే అంటారు. ముందుగా ఈ కోర్స్ మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి ఇప్పుడు వీడియోని ప్రారంభిద్దాం. నేను చాట్‌జీపీటీ వెబ్సైట్లో ఉన్నాను. నేను తెలుగులో ప్రాంప్ట్ ఇవ్వచ్చు అన్నాను కదా, ఇచ్చేది కూడా 2 మెథడ్స్‌లో ఇవ్వచ్చు. మనకి రోమన్ తెలుగులో ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్‌గా తెలుగు లాంగ్వేజ్‌లో కూడా ఇవ్వచ్చు. ఈ రెండిటి గురించి కూడా చెప్తాను. నేను ఆల్రెడీ రోమన్ తెలుగులో ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేశాను. ఆ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అసలు మనకి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, గుడ్ ప్రాంప్ట్ అంటే ఏంటి, బ్యాడ్ ప్రాంప్ట్ అంటే ఏంటి, ప్రొఫెషనల్ ప్రాంప్ట్ అంటే ఏంటి, ఈ డౌట్స్ మీకు ఏమైనా ఉంటే ప్రీవియస్ క్లాస్లో చాలా డీటెయిల్గా చెప్పాను. మీరు ఆ వీడియో చూశారు అంటే మీకు ప్రాంప్ట్ మీద ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అసలు ఈ ప్రాంప్ట్లో ఏముంది, ఈ రెఫరెన్స్ ఇమేజ్లో ఉన్న మనిషి ఇక్కడ ఇంకా నేను రెఫరెన్స్ ఇమేజ్ తీసుకోలేదు. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అని నా ఇమేజ్ని రెఫరెన్స్ ఇమేజ్ కింద తీసుకుంటున్నా. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు అంటే, మనం వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడామనుకోండి, షార్ట్ కట్లో ఒకరు మాట్లాడతారు, ఒకరు ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ప్రాంప్ట్ ఇచ్చేది కూడా ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవ్వాలి. ఇస్తేనే బెస్ట్ రిజల్ట్ వచ్చింది. నేను ఈ ప్రాంప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ రిఫరెన్స్ ఇమేజ్ లో ఉన్న మనిషి ఫేస్ సేమ్ ఇలాగే 100% రావాలి. ఇతను ఎల్లో హుడ్డీ వేసుకొని ఉండాలి. నేను వేసుకున్న డ్రెస్ కూడా మెన్షన్ చేసా. ఒకవేళ మీరు మెన్షన్ చేయలేదు అనుకోండి, మనకి ఏ డ్రెస్ వచ్చుద్దో మనమే చెప్పలేం. ఏకి ఏ డ్రెస్ నచ్చితే ఆ డ్రెస్ ఇచ్చేసుద్ది. నెక్స్ట్ నేను వేసుకున్న హుడ్డీ మీద ప్రతాప్ వర్మ అని బిగ్ లెటర్స్ తో ఉండాలి అని ఇచ్చా. నెక్స్ట్ అలాగే ఇతను చాలా భయంతో పరిగెడుతున్నట్టుగా ఉండాలి. ఎందుకు అంటే వెనక ఒక పెద్ద డైనోసార్ ఇతన్ని పట్టుకోవడానికి పరిగెడుతుంది కాబట్టి. ఇక్కడ నేనేం చేశా, నా గురించి, నేను వేసుకున్న డ్రెస్ గురించి, వెనక ఏమొస్తుంది అన్నది చెప్పా. నెక్స్ట్ అలాగే బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. మనం బ్యాక్గ్రౌండ్ ఏమేమి ఉండాలి అన్నది క్లియర్ గా మెన్షన్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఇండియన్ విలేజ్ అయి ఉండాలి. నాకు చెట్లు, హట్స్, పీపుల్ రన్నింగ్ చేస్తున్నట్టుగా కనబడాలి. ఇంకా ఎక్సెట్రా అని ఇచ్చాను. మనకి అందులో ఏమైనా యాడ్ చేయాలి అంటే మనకి ఏఐనే యాడ్ చేసి ఇచ్చుద్ది. ఈ ఇమేజ్ సినిమాటిక్ లుక్ లో ఉండాలి. మనకి హాలీవుడ్ సినిమాల్లో డైనోసార్ పరిగెడుతున్న లుక్ ఉంటది కదా, ఆ టైప్ లో లుక్ లో ఉండాలి అని ఇచ్చా. నెక్స్ట్ లైన్ వచ్చేటప్పటికి ఒక ఏఐ క్రింద కనబడకూడదు. ఈ ఇమేజ్ ఒక ఏఐ ఇమేజ్ జనరేట్ చేస్తే ఎలా వచ్చుద్దో అస్సలు అలా కనబడకూడదు అని ఇచ్చా. ఇంకా ఫైనల్ గా ఇమేజ్ రేషియో, నాకు ఇమేజ్ ఏ సైజ్ లో ఉండాలి అన్నది కూడా మెన్షన్ చేశా. మీకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ కి అనుకోండి 1:1 ఇస్తారు. అదే యూట్యూబ్ షార్ట్ సైజ్ కావాలి అంటే 9:16 ఇస్తారు. నాకైతే మనకి హెచ్డి, ఫుల్ హెచ్డి ఈ సైజెస్ ఉంటాయి కదా, ఆ సైజెస్ లో రావాలి అని 16:9 ఇచ్చా. నెక్స్ట్ ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం మనం రోమన్ తెలుగులో ప్రాంప్ట్ ఇచ్చినా కూడా మనకి ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. చూడండి, నాకు ఇమేజ్ జనరేట్ అయింది. నాకు ఇంకా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా రావాలి. నేను ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేశాను. దీన్ని ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చచ్చా అంటే చాలా ఈజీగా మార్చచ్చు. దాని గురించి కూడా చెప్తున్నా. మనం ఇచ్చిన బేసిక్ ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఒక లైన్ యాడ్ చేస్తున్నా. ఈ ప్రాంప్ట్ని ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్ ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఉంటుందో అలా కావాలి. నాకు టెస్ట్ ప్రాంప్ట్ ఒకటి ఇస్తే సరిపోద్ది. ఇలా నేను సెకండ్ లైన్ ఎందుకు ఇచ్చాను అంటే, మనకు ఒక్కొక్కసారి చాట్‌జీపీటీ మనం ఇలాగ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చమన్నా మనకి డైరెక్ట్ గా ఇమేజ్ జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. దానికోసం ఈ లైన్ ఇచ్చా. ఇప్పుడు మనకి టెస్ట్ ప్రాంప్టే వచ్చుద్ది. అది కూడా ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్ మనకి ప్రాంప్ట్ ఇస్తే ఎలా వచ్చుద్దో అలాగా క్రియేట్ అవుద్ది. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా.
నాకు డైరెక్ట్‌గా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో వచ్చేసింది. దీన్ని కాపీ చేసి యూజ్ చేసేయొచ్చు. మనకి ఇంగ్లీష్‌లో ప్రాంప్ట్ క్రియేట్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనకి చాట్‌జీపీటీ గాని, గూగులోల్‌కి సంబంధించిన నానో బనానా గాని, జెమినై వీడియో జనరేటర్ గాని, ఫ్లో వీడియో జనరేటర్ గాని, మనకి తెలుగు లాంగ్వేజ్‌ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇవి కాకుండా మనకి వేరే ఇమేజ్ జనరేటర్స్, అలాగే వీడియో జనరేటర్స్ ఉంటాయి గదా! మీరు తెలుగులో క్రియేట్ చేసిన ప్రాంప్ట్ అందులో పేస్ట్ చేసి ఇమేజ్ జనరేట్ చేద్దామన్నా, వీడియో జనరేట్ చేద్దామన్నా మనకి జనరేట్ అవ్వట్లా. మనకి తెలుగులో ఉన్న ప్రాంప్ట్‌ని కూడా ఇంగ్లీష్‌లోకి మార్చొచ్చు. దాని గురించి కూడా చెప్తా. ఒకేళ మీకిక్కడ రోమన్ తెలుగులోనే వచ్చిందనుకోండి, వచ్చేటట్టు చేస్తున్నా. ఇక్కడ ఎడిట్ మెసేజ్ మీద క్లిక్ చేసి లాస్ట్‌లో ఒక లైన్ యాడ్ చేస్తున్నా. నాకు ఈ ప్రాంప్ట్ రోమన్ తెలుగులోనే కావాలి. చూడండి రోమన్ తెలుగులోనే వచ్చింది. అది కూడా ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారి వచ్చింది. నేను పైన ప్రాంప్ట్ ఇంజినియర్ ప్రాంప్ట్ ఇస్తే ఎలా రావాలి అని ఇచ్చాను కదా! దానికి తగ్గట్టుగా మనకి ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారిపోయింది. సింపుల్‌గా ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తారు. క్రియేట్ ఇమేజ్ అంటారు. మనకి ఇమేజ్ అనే ఆప్షన్ యాడ్ అవుద్ది. నెక్స్ట్ యాడ్ ఫోటోస్ అండ్ ఫైల్స్ అని మీ ఫోటోని అప్‌లోడ్ చేసేయండి. నెక్స్ట్ మనం ఈ ప్రొఫెషనల్ ప్రాంప్ట్‌ని కాపీ చేసుకున్నాం కదా! ఈ ప్రాంప్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూడండి మనకి కొంచెం ప్రొఫెషనల్‌గా క్రియేట్ అయింది. నాకు ఇలాగా రోమన్ తెలుగులో గాని, సాంతం తెలుగు లాంగ్వేజ్‌లో ఉన్న ప్రాంప్ట్ గాని ఇంగ్లీష్‌లోకి మార్చాలి అంటే సింపుల్‌గా ప్రాంప్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. కింద ఒక లైన్ ఇస్తున్నా. చేంజ్ దిస్ రోమన్ తెలుగు ప్రాంప్ట్ ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ మీరు సెండ్ ప్రాంప్ట్ అన్నారనుకోండి. ఇది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోకి చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఈ ప్రాంప్ట్ ఏ ఇమేజ్ జనరేటర్‌లో అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం జనరేట్ చేసుకున్న ఏ ఇమేజ్ మీదైనా ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, కింద మనకి ప్రాంప్ట్ అవ్వడానికి ఉంటది. మీరేమైనా యాడ్ చేసుకోవాలి అన్నా, ఎవరినైనా రిమూవ్ చేసేవాలి అన్నా, ఒకళ్ళ బదులు ఇంకోళ్ళని రీప్లేస్ చేయాలి అన్నా, ఇదంతా మనం ప్రాంప్ట్ రూపంలో చెయ్యొచ్చు. దీని గురించి నేను ఆల్రెడీ ఈ కోర్స్‌లో సెకండ్ క్లాస్‌లో చాట్‌జీపీటీ గురించి ఫుల్ ట్యుటోరియల్ చెప్పాను. మీరు ఆ వీడియో చూసారు అంటే మీకు ఒక ఐడియా అయితే ఖచ్చితంగా వచ్చుద్ది. నాకసలు ఈ రోమన్ తెలుగులో గాని అసలు టైపింగ్ చేయడమే రాదు. నేనెలా ప్రాంప్ట్ ఇవ్వాలి అంటే మనం వాయిస్ రూపంలో కూడా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. దాని గురించి కూడా చెప్తున్నా. ఇక్కడ చాట్‌జీపీటీలో డిక్టేట్ అనే ఆప్షన్ ఉంటది. కానీ మనకి ఖచ్చితంగా మైక్రోఫోన్ ఉండాలి. నాకైతే మైక్రోఫోన్ ఉంది. ఒకసారి మాట్లాడుతున్నా. ఇక్కడ క్లిక్ చేసి మాట్లాడడమే. అప్‌లోడ్ చేసిన రిఫరెన్స్ ఇమేజ్‌లో ఉన్న పర్సన్ ఫేస్ 100% రైట్ మీద క్లిక్ చేయడం మనకి ఇప్పుడు దాకా ఏం మాట్లాడామో అదంతా ఇక్కడ తెలుగులో వచ్చేసుద్ది. మీరు ఇలాగ ప్రాంప్ట్ క్రియేట్ చేద్దాం అని అనుకుంటే మీరు ఫస్ట్ నోట్స్‌లో రాసుకోండి. మీరు నోట్స్‌లో ఉన్న ప్రాంప్ట్ చదువుతూ ఉంటే మనకదంతా ఇక్కడ టెస్ట్ రూపంలో వచ్చేసుద్ది. మీరు చాట్‌జీపీటీలోనే కాదు మీ దగ్గరున్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్‌లోకెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ తెలుగు టు ఇంగ్లీష్ అని టైప్ చేయండి. మనకిక్కడ 2 మెథడ్స్ వాయిస్ రూపంలో ఇవ్వచ్చు. అలాగే టెక్స్ట్ రూపంలో ఇవ్వచ్చు. ఈ రెండిటి గురించి చెప్తున్నా. వాయిస్ రూపంలో ఇవ్వాలి అంటే ఇక్కడ కూడా మనకి మైక్రోఫోన్ ఉండాలి. ఇక్కడ మైక్రోఫోన్ సింబల్ కనబడుతుంది కదా! దీని మీద క్లిక్ చేసి మాట్లాడడమే. ఈ రిఫరెన్స్ ఇమేజ్‌లో ఉన్న నేను సేమ్ అలాగే ఉండాలి. నా బ్యాక్‌గ్రౌండ్ ఒక డైనోసార్ పరిగెడుతున్నట్టుగా నాకు కావాలి. మీరు ఒకేసారి మొత్తం చదవకుండా బిట్స్ వైస్‌గా చదివి దాన్ని కాపీ చేసుకోండి. కొంచెం చదివాను. దీని వరకు కాపీ చేసుకుంటా మీ దగ్గరున్న నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసుకొని అందులో పేస్ట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికొస్తారు. ఇక్కడ క్లోజ్ బటన్ ఉంటది. క్లోజ్ చేసి మళ్ళీ మాట్లాడడమే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ మనకి తెలుగు లాంగ్వేజ్ కింద రోమన్ తెలుగు, ఇక్కడ ఇంగ్లీష్ మనకి 3 లాంగ్వేజెస్ వస్తున్నాయి. చూడండి మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నా. మళ్ళీ మీరు మాట్లాడదాం అని అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మాట్లాడడమే. నేను యెల్లో కలర్ హుడ్డీ యేసుకొని ఉండాలి. హుడ్డీ మీద ప్రతాప్ వర్మ అన్న నేమ్ కనబడాలి. ఆ నేమ్ గూడా పెద్ద లెటర్స్‌తో నాకు కనబడాలి. టెక్స్ట్ కాపీ చేసుకుంటారు. నెక్స్ట్ పేస్ట్ చేస్తారు. ఇలా మీ దగ్గరున్న ప్రాంప్ట్ అంతా వాయిస్ రూపంలో చదివి ఇవ్వడమే. ఇప్పుడు టైప్ చేస్తూ చూద్దాం. ఈ రిఫరెన్స్ ఇమేజ్‌లో ఉన్న నేను ఇలా టైప్ చేశాను కదా! కింద మనకి తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చుద్ది. నాకు ఇలా రోమన్ తెలుగులో వద్దు. నాకు తెలుగు లాంగ్వేజ్‌లో కావాలి అంటే దీని మీద క్లిక్ చేశారు అంటే అది ఇక్కడికి వచ్చేసుద్ది. రైట్ క్లిక్ చేసి కాపీ అంటారు. నెక్స్ట్ ఇక్కడికొచ్చి నోట్‌ప్యాడ్‌లో సేవ్ చేసుకుంటారు. మళ్ళీ చాట్‌జీపీటీలోకి వెళ్తున్నా. ఇక్కడ మనం రోమన్ తెలుగుతో ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేసాం కదా! ఇప్పుడు నేను ఓన్లీ తెలుగు లాంగ్వేజ్‌తో కూడా ఇమేజ్ జనరేట్ చేసి చూపెడుతున్నా. రిఫరెన్స్ ఇమేజ్ అప్‌లోడ్ చేసుకొని ఈ ప్రాంప్ట్ కొంచెం మార్చాను. నా ఫోటోని అప్‌లోడ్ చేస్తున్నా. నెక్స్ట్
ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఇమేజ్. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తున్నా. ఇదంతా మనకి తెలుగు లాంగ్వేజ్‌లో ఉంది. ఇక్కడ నా పక్కన ఒక అమ్మాయి గూడా ఉండి మీ ఇద్దరం కలిపి పరిగెడుతున్నట్టుగా కావాలి. నేనేమో వైట్ కలర్ హుడ్డీ యేసుకోవాలి. ఆ అమ్మాయి ఏమో యెల్లో కలర్ శారీ యేసుకోవాలి. అదంతా నేనిక్కడ తెలుగులో డీటెయిల్‌గా చెప్పా. మీరు ప్రాంప్ట్ ఇవ్వడం చాలా కష్టం అనుకుంటారు. ప్రాంప్ట్ ఇవ్వడం చాలా ఈజీ. మీకు ఈ ప్రాసెస్ గురించి తెలిస్తే మీరు ఈజీగా ప్రాంప్ట్ ఇవ్వగలరు. మీరు ఇక్కడ ఇచ్చే ప్రాంప్ట్ ప్రతిదీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇవ్వండి. మీరు ఎంత డీటెయిల్‌గా ఇక్కడ టెస్ట్ రూపంలో ఇస్తారో మీకు ప్రాంప్ట్ అంత పర్ఫెక్ట్‌గా వచ్చుద్ది. మీకు ఇంకా ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే ఈ ప్రాంప్ట్‌లో నా పక్కన ఉన్న అమ్మాయి ఏజ్ 25 సంవత్సరాలు ఉండాలి అని ఇచ్చా. అలాగే ఒక ఇండియన్ అమ్మాయి అయ్యి ఉండాలి అని ఇచ్చా. ఇలా ఎందుకు ఇచ్చాను? ఇక్కడ ఏజ్ మెన్షన్ చేయకపోతే మనకు ముసలమ్మాయి గాని, లేకపోతే చిన్న పిల్ల గాని ఎవరైనా రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ భారతీయ యువతి అని మెన్షన్ చేయకపోతే నా పక్కన ఒక బ్రిటిష్ అమ్మాయి రావచ్చు. ఇవన్నీ మీరు మైండ్‌లో పెట్టుకొని మనం ఒక మనిషితో చెప్పట్లా ఒక మెషిన్‌తో చెప్తున్నాం. కాబట్టి ప్రతీదీ డీటెయిల్‌గా చెప్పడానికి ట్రై చేయండి. మీరు ఏదైతే చెప్తారో దానికి తగ్గట్టుగానే మనకి ప్రాంప్ట్ వచ్చుద్ది. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు గదా! ఇక్కడ నేను మొత్తం తెలుగు లాంగ్వేజ్‌లో ఇచ్చాను. ఇచ్చినా గూడా నాకు ఇమేజ్ జనరేట్ అయింది. ఇప్పుడు మనం ఈ ఇమేజ్‌ని యానిమేషన్ వీడియో కింద మార్చాలి అన్నా మార్చొచ్చు. ఫస్ట్ నేను ఈ ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేస్తున్నా. పైన మనకి డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేయడం నాకు ఇమేజ్ డౌన్‌లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటోస్ అండ్ ఫైల్స్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేసి ఈ ఫోటోని అప్‌లోడ్ చేస్తున్నా. ఫోటో ఉంది గదా! సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. ఇక్కడ మీరు తెలుగులో అయినా ఇవ్వచ్చు, ఇంగ్లీష్‌లో అయినా ఇవ్వచ్చు. నాకు ఈ ఇమేజ్‌కి యానిమేషన్ ప్రాంప్ట్ కావాలి. అది కూడా ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజినీర్ ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఉంటుందో అలాగా కావాలి అని ఇచ్చా. నెక్స్ట్ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూడండి నాకు యానిమేషన్ ప్రాంప్ట్ వచ్చింది. ప్రాంప్ట్ అంతా కాపీ చేసుకుంటున్నా. నాకు ఇక్కడ చాలా పెద్ద ప్రాంప్ట్ డీటెయిల్‌గా వచ్చింది. ఎందుకంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అన్నాం కదా! దానికి తగ్గట్టుగా లైటింగు, మోషన్ డిలేట్స్, ఎన్విరాన్మెంట్, యానిమేషన్ ఇయన్నీ కలిపి వచ్చింది. గూగులోళ్ళకి సంబంధించిన ఫ్లో వెబ్‌సైట్‌లోకి వచ్చాను. ఈ వెబ్‌సైట్ గురించి రాబోయే క్లాసెస్‌లో డీటెయిల్‌గా చెప్తాను. నేనైతే ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ ఏమీ చూపెట్టకుండా డైరెక్ట్‌గా వీడియో జనరేట్ చేసేస్తున్నా. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ అప్‌లోడ్ మీడియా అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. మనం చాట్‌జీపీటీలో క్రియేట్ చేసిన ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసాం గదా! ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. చూడండి ఇక్కడ మనకి ఇమేజ్ వచ్చింది గదా! ఇక్కడ యాడ్ టు ప్రాంప్ట్ అనే ఆప్షన్ ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం కాపీ చేసుకున్న ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అంటున్నా. మనకి వీడియో ప్రాసెసింగ్ జరుగుతుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదు. స్పీడ్‌గానే జనరేట్ అయిపోద్ది. చూడండి వీడియో జనరేట్ అయిపోయింది. డౌన్‌లోడ్ చేస్తున్నా. చూడండి ఒకసారి వీడియో ప్లే చేస్తున్నా. ఈ క్లాస్‌కి సంబంధించిన నోట్స్ మొత్తం నా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్‌లో ఇస్తాను. ఆ ఛానల్ లింక్స్ గూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్‌లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్‌వేర్‌లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్‌కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.